డబ్బు విషయానికి వస్తే మనందరి జీవితాల్లో ఒక శక్తిమంతమైన ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. అది మనల్ని పైకి తీసుకెళ్లగలదు లేదా కిందకి నెట్టేయగలదు. దాని పేరే వడ్డీ. మనం లోన్ తీసుకున్నా, డబ్బు దాచుకున్నా ఈ వడ్డీ అనేది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మరి ఈ శక్తిని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో ఈరోజు వివరంగా చూద్దాం. మనం ప్రతి నెలా కట్టే ఈఎంఐలో వడ్డీ ఎంత పోతోందో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మీద డబ్బుల్ని బ్యాంకులు ఎలా లెక్కిస్తాయో అని ఆశ్చర్యపోయారా? ఈ అంకెల వెనుకున్న కథేంటో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు వడ్డీ అంటే ఏంటో బేసిక్స్ నుంచి చూద్దాం. ఆ తర్వాత సాధారణ వడ్డీ, చక్రవడ్డీల గురించి లోతుగా తెలుసుకుని రెండింటినీ పోల్చి చూద్దాం. చివరగా కొన్ని ట్రిక్కీ లెక్కలను కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. అయితే మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ వడ్డీ అనే కాన్సెప్ట్ ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇతరుల డబ్బును వాడుకున్నందుకు మనం చెల్లించే అదనపు మొత్తమన్నమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే ప్రతి నెలా రెంట్ కడతాం కదా, అలాగే మనం బ్యాంకు నుండి డబ్బు అప్పుగా తీసుకుంటే ఆ డబ్బును వాడుకున్నందుకు ఒక రకమైన అద్దె కట్టాలి. ఆ అద్దెనే మనం వడ్డీ అంటాం. దీనికి రివర్స్ కూడా అంతే. మన డబ్బును బ్యాంకులో పెడితే వాళ్లు మన డబ్బును వాడుకున్నందుకు మనకు వడ్డీ రూపంలో అద్దె చెల్లిస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వడ్డీ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి సాధారణ వడ్డీ, ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. రెండవది చక్రవడ్డీ, దీన్నే ప్రపంచపు 8వ వింత అని కూడా అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటంటే, వడ్డీని కేవలం అసలు మీద మాత్రమే లెక్కిస్తున్నారా, లేక అసలుతో పాటు దానిపై వచ్చిన వడ్డీ మీద కూడా లెక్కిస్తున్నారా అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. సరే, పునాది నుంచి మొదలుపెడదాం. అదే సాధారణ వడ్డీ. దీని పేర్లోనే ఉంది, ఇది చాలా సింపుల్. దీని లాజిక్ అర్థమైతే చక్రవడ్డీని అర్థం చేసుకోవడం ఇంకా సులభం. సాధారణ వడ్డీ ఫార్ములా చాలా సులభం. P × R × T / 100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, అంటే మన అసలు డబ్బు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. T అంటే టైం, అంటే సంవత్సరాలు. అయితే ఈ R అనేది పర్సెంటేజ్లో ఉంటుంది కదా, అంటే 10% అని. అందుకే దాన్ని నంబర్గా మార్చడానికి మనం 100తో భాగిస్తాం. అందుకే ఈ ఫార్ములా. సరే, దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, అసలు 1000 రూపాయలు, వడ్డీ రేటు 10%, సమయం 2 సంవత్సరాలు. ఫార్ములాలో వేస్తే 1000 × 10 × 2 / 100. లెక్క చేస్తే మనకు వచ్చే సమాధానం 200 రూపాయలు. అంటే 2 సంవత్సరాల తరువాత మన 1000 రూపాయల అసలుకు అదనంగా 200 రూపాయలు వడ్డీ వస్తుందన్నమాట. మొత్తం 1200 రూపాయలవుతుంది. సింపుల్ కదూ? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ వడ్డీలో మొదటి సంవత్సరం 100 రూపాయల వడ్డీ వస్తే రెండో సంవత్సరం, 10వ సంవత్సరం కూడా 100 రూపాయలే వస్తుంది. ఎందుకంటే వడ్డీ ఎప్పుడూ ఆ మొదటి అసలు, అంటే ఆ 1000 రూపాయల మీద మాత్రమే లెక్కిస్తారు. అది అస్సలు మారదు. ఇప్పటివరకు మనం చూసింది బేసిక్స్. ఇప్పుడు అసలైన మ్యాజిక్ దగ్గరికి వద్దాం. అదే చక్రవడ్డీ. మన డబ్బు వృద్ధి చెందడంలో అసలైన వేగం మొదలయ్యేది ఇక్కడే. ఈ ఫార్ములా చూడగానే అబ్బా, ఇదేదో పెద్ద లెక్కలా ఉండే అనిపించొచ్చు. కాని దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. ఇది ఒక చక్రం లాంటిది. సంపాదించిన వడ్డీ మళ్లీ తిరిగి అసల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ పెరిగిన కొత్త మొత్తం మీద మళ్లీ వడ్డీ వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్లీ కన్ఫ్యూజన్ లేకుండా ఇందాక తీసుకున్న అవే నంబర్స్ తీసుకుందాం. అసలు 1000 రూపాయలు, రేటు 10%, సమయం 2 సంవత్సరాలు. చూసేరా తేడా? అదే డబ్బు, అదే రేటు, అదే సమయం. కానీ చక్రవడ్డీతో 210 రూపాయలొచ్చింది. అంటే సాధారణ వడ్డీ కన్నా 10 రూపాయలు ఎక్కువ. మీరనుకోవచ్చు, అదేంటి 10 రూపాయలకే ఇంత బిల్డప్పా అని. కానీ ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ చిన్న తేడా 10-20 సంవత్సరాలు గడిచేసరికి వేలల్లో, లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అదే చక్రవడ్డీ పవర్. ఆ ఎక్స్ట్రా 10 రూపాయలెక్కడించొచ్చిందబ్బా? అదే చక్రవడ్డీ గొప్పతనం. ఇక్కడ మనం వడ్డీ మీద కూడా వడ్డీ సంపాదిస్తామన్నమాట. అంటే మన డబ్బు మనకోసం కష్టపడటమే కాదు, ఆ డబ్బు సంపాదించిన డబ్బు కూడా మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి,
మొదటి సంవత్సరం శేషాన మన 1000 రూపాయల మీద 100 రూపాయలు వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ అసలుతో కలిసి రెండో సంవత్సరానికి మన కొత్త అసలు 1100 అయ్యింది. ఇప్పుడు వడ్డీని పాత 1000 రూపాయల మీద కాదు, ఈ కొత్త 1100 మీద లెక్కిస్తారు. అందుకే రెండో సంవత్సరం వడ్డీ 110 రూపాయలొచ్చింది. మొత్తం కలిపితే 210 రూపాయలు. సరే, ఇప్పటిదాకా రెండింటినీ వేరువేరుగా చూశాం కదా. ఇప్పుడు రండి, రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు తేడా ఏంటో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఈ పట్టిక మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. చూడండి, సాధారణ వడ్డీ ఒకే స్పీడ్తో వెళ్లే బండిలాంటిది. ప్రతి సంవత్సరం ఒకే వడ్డీ వస్తుంది. కాని చక్రవడ్డీ అది కొండమీదునుంచి దొర్లుకుంటూ వచ్చే మంచుగడ్డలాంటిది. మొదట్లో చిన్నగా ఉన్నా దొర్లే కొద్దీ వేగంగా పెద్దదిగా అయిపోతుంది. అందుకే దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టేవారికి చక్రవడ్డీ ఒక వరంలా పనిచేస్తుంది. ఇదిగో మీకోసం ఒక చిన్న ట్రిక్. ఎప్పుడైనా 2 సంవత్సరాలకి సాధారణ చక్రవడ్డీల మధ్య తేడా ఎంత అని అడిగితే మొత్తం లెక్క చేయక్కర్లేదు. సింపుల్గా ఈ ఫార్ములా వాడచ్చు. అసలు ఇంటూ రేటు బై 100 స్క్వేర్. మన ఉదాహరణలో చూస్తే 1000 ఇంటూ 10 బై 100 స్క్వేర్ చేస్తే కరెక్ట్గా 10 రూపాయలొస్తుంది. చూసారా ఎంత సింపులో? సరే, థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కొన్నిసార్లు ప్రశ్నలు కొంచెం ట్రిక్కీగా, తిరకాసుగా ఉంటాయి. అలాంటి చిక్కుముడులను ఎలా విప్పాలో చూద్దాం. ఉదాహరణకు, చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్న ఇది. వడ్డీని ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి 6 నెలలకొకసారి, అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఏమవుతుంది? ఫార్ములాను ఎలా మార్చాలి? భయపడాల్సిన పనిలేదు. రూల్ చాలా సింపుల్. ఫస్ట్ టైంని మార్చాలి. సంవత్సరానికి 2 సార్లు వడ్డీ లెక్కిస్తున్నారు కదా, అంటే 2 సంవత్సరాల కాలం కాస్త 4 6 నెలల పీరియడ్స్గా మారుతుంది. సో మన ఫార్ములాలో టైం ఎన్ విలువ 4 అవుతుందన్నమాట. అదేవిధంగా రేటుని కూడా మార్చాలి. సంవత్సరానికి 10% వడ్డీ అంటే 6 నెలలకి అందులో సగం, అంటే 5% అవుతుంది. అంతే, మనం సమయాన్ని రెట్టింపు చేశాం, రేటుని సగం చేశాం. ఇప్పుడు ఈ కొత్త నంబర్స్ని ఫార్ములాలో వేస్తే లెక్క వచ్చేస్తుంది. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే. మన డబ్బు ప్రయాణం ఒకే వేగంతో ఒక సరళ రేఖలా సాగాలా, లేక ప్రయాణిస్తున్న కొద్దీ దానిపై అదే పెరుగుతూ వేగం పుంజుకోవాలా? సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, ఈ 2 దారుల్లో మనమేదెంచుకుంటామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆలోచించండి.